ఈరోజు మనం జ్ఞాని అయిన సొలొమోను రాజు యొక్క కథను వినబోతూ ఉన్నాం. సొలొమోను రాజైన దావీదు యొక్క కుమారుడు. రాజైన దావీదు గొప్ప దైవజనుడు. అతని కాలంలో ఇజ్రాయేలు రాజ్యం సౌలు దినముల కంటే 10 అంతులు వృద్ధి చెందింది. కానీ ఇప్పుడు వృద్ధాప్యం చేత దావీదులోని శక్తి సన్నగిల్లినందున అతడు పరిపాలన సరిగా చేయలేకపోతున్నాడు. అతడు అలసిపోయి రోగము చేత మరణమునకు సమీపంగా ఉన్నాడు. దావీదు కుమారులలో అదోనియా అనువాడు తానే ఇజ్రాయేలులకు రాజు కాబోతున్నాడని ప్రజలకు ప్రకటించుకున్నాడు. అతని పేరుకు అర్థం నా ప్రభువు దేవుడు. కానీ అతడు చాలా చెడ్డవాడు. తన తండ్రి బలహీనుడిగా ఉండినందున రాజ్యమును లాగుకొంటకు ప్రయత్నించాడు. కానీ దేవుని ఆలోచన వేరేలా ఉంది. దావీదు భార్య అయిన బత్షెబ తన కుమారుడైన సొలొమోను రాజు కావాలని అనుకుంది. అదోనియాను గురించి ఆమె దావీదుకు చెప్పగా దావీదు నాయకులందరినీ పిలిపించి సొలొమోనును రాజుగా నియమించాడు. ఇజ్రాయేలు ప్రజలు దావీదు మీద ఆనుకొని ఉన్నందున సొలొమోను అదోనియా గురించినటువంటి భయం లేకపోయింది. సొలొమోనును దేవుడే రాజుగా ఎన్నుకున్నాడని దావీదు ప్రజలందరికీ తెలియచేశాడు. కొంతకాలము తర్వాత దావీదు మరణించాడు. తాను చనిపోకముందు దావీదు సొలొమోనుతో మంచి రాజుగా ఎలా ఉండాలో, దేవునికి ఎలా విధేయత చూపాలో చెప్పాడు. నీవు చేయు పని అంతయు సఫలమగులాగున దేవుని మార్గంలో నడవమని తన కుమారునికి చెప్పాడు. అప్పుడు దావీదు సింహాసనంపై సొలొమోను కూర్చున్నాడు. అతని సింహాసనం స్థిరపరచబడింది. ఒకరోజు రాత్రి దేవుడు కలలో సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడగమని చెప్పాడు. నీవైతే దేనిని అడిగి ఉండేవాడివి? ప్రజలను పరిపాలించుటకు జ్ఞానమును ప్రసాదించమని సొలొమోను దేవుణ్ణి వేడుకున్నాడు. సొలొమోను యొక్క విన్నపం దేవునికి ఎంతో నచ్చింది. తాను దేవుని యొద్ద ఏమి కావాలని కోరుకున్నాడో దానిని సొలొమోను పొందుకున్నాడు. దానితో పాటు ఐశ్వర్యమును ఘనతను కూడా దేవుడు సొలొమోనుకు అనుగ్రహించాడు. సొలొమోనుకు దేవుడు ప్రసాదించిన జ్ఞానమును ప్రజలు తెలుసుకొనుటకు ఎక్కువ కాలం పట్టలేదు. ఒక దినాన 2 స్త్రీలు ఒక చిన్న బిడ్డతో రాజు ముందుకు వచ్చారు. వారిలో ఒక స్త్రీ రాజుతో, ఈమె బిడ్డ రాత్రి చనిపోగా నేను నిద్రించుచున్నప్పుడు బ్రతికి ఉన్న నా బిడ్డను తీసుకొని చనిపోయిన బిడ్డను నా కౌగిటిలో ఉంచింది అని ఫిర్యాదు చేసింది. అప్పుడు రెండవ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డే, చచ్చినది దాని బిడ్డ అని వాదింపసాగింది. బ్రతికి ఉన్న బిడ్డకు నిజమైన తల్లి ఎవరో రాజు ఎలా తెలుసుకోగలడు? అప్పుడు రాజు కత్తిని తెమ్మని ఆజ్ఞ ఇయ్యగా వారు రాజు సన్నిధికి కత్తిని తెచ్చారు. ఆ కత్తితో రాజు ఏం చేయబోతున్నాను నువ్వు అనుకుంటున్నావు? అప్పుడు రాజు బ్రతికి ఉన్న బిడ్డను 2 భాగాలుగా చేసి సరిసగం ఇవ్వమని చెప్పాడు. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి బిడ్డ విషయమై పేగులు తగులుకొని పోయినదై రాజునొద్ద బిడ్డను ఏమాత్రం చంపక దానికే ఇప్పించమని మనవి చేశాను. కానీ రెండవ స్త్రీ, నాదైనను దానిదైనను కాకుండా బిడ్డను 2 భాగములుగా చేసి సరిసగం చేయమని చెప్పింది. అందుకు రాజు బిడ్డను ఎంత మాత్రము చంపగా మొదటి దానికి ఈడి అని ఆజ్ఞాపించి దాని తల్లి అదే అని తీర్పు తీర్చాడు. అంతటా ఇశ్రాయేలులందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయమును విచారించుటకు రాజు జ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడ్డారు. ఇజ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆరాధించుటకు స్థలము లేనందున దేవునికి ఒక మందిరం కట్టుటకు దావీదు ఆలోచించాడు. కానీ దేవుడు దావీదుతో, నీ కుమారుడు నా నామం కొరకు మందిరం కట్టిస్తాడు అని చెప్పాడు. కనుక సొలొమోను యెరూషలేములో గొప్ప దేవాలయం కట్టనారంభించాడు. మందిర నిర్మాణమును పూర్తి చేయుటకు 7 సంవత్సరాలు పట్టింది. సొలొమోను దేవాలయమును దేవునికి ప్రతిష్ఠించే దినమున ప్రజలందరూ కూడా కూడి వచ్చారు. ప్రార్థించిన తర్వాత రాజు ప్రజలను కలిసి దేవునికి బలులను అర్పించి 2 వారములు ఉత్సవములు చేశారు. ఇది జరిగిన తర్వాత దేవుడు మరలా సొలొమోనుకు ప్రత్యక్షమై, ఇజ్రాయేలీలు తనకు విధేయత చూపించినంత కాలం వారిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే తర్వాతి కాలంలో సొలొమోను కానీ ప్రజలు కానీ దేవునికి విధేయత చూపలేదు. మరియు రాజు అనేక మంది అన్య స్త్రీలను వివాహము చేసుకున్నాడు. వారు అతని హృదయమును విగ్రహముల వైపు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుని ఎడల యథార్థముగా లేకపోయింది.
సొలొమోను దేవునికి అవిధేయత చూపగా అతని సేవకుడైన యరొబాము ఒక వింతైన అనుభవం పొందుకున్నాడు. ఒక ప్రవక్త యరొబాముతో, దేవుడు సొలొమోను రాజ్యంను రెండుగా విభజించి నీకు 10 గోత్రముల మీద నిన్ను రాజుగా చేస్తాను అని చెప్పాడు. ఈ సంగతి సొలొమోనుకు తెలియగా యరొబాము ప్రాణభయముతో ఐగుప్తు దేశముకు పారిపోయాడు. రాజైనటువంటి సొలొమోను చనిపోగా అతని కుమారుడైనటువంటి రెహబాము ప్రజలను అత్యధికమైన పన్నుల చేత బాధ పెట్టాడు. 10 గోత్రముల ప్రజలు రాజుకు ఎదురు తిరిగి తమపై యరొబాము రాజుగా చేసుకున్నారు. ప్రవక్త చెప్పిన మాట ప్రకారం సొలొమోను యొక్క గొప్ప రాజ్యం రెండుగా విభజించబడింది. దేవుడు అవిధేయతను సహించలేకపోయాడు.